హలో అండి, అందరికీ నమస్తే. ఏంటి జ్యూస్? సూపర్ టేస్టీ జ్యూస్ అండి. ఇదేదో టేస్ట్ కోసం చేసింది కాదు, సూపర్ అయిన హెయిర్ గ్రోత్ కోసం చేసిన ఒక మంచి జ్యూస్ అండి. బటర్ మిల్క్ కర్రీ లీవ్స్ జ్యూస్ అండి. కర్రీ లీవ్స్ మనకి కరివేపాకు ఎంత హెల్తీకి మంచిదో, హెయిర్కి కంటికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు కదా. అటువంటి కరివేపాకుని యూజ్ చేసి కర్డ్లో మిక్స్ చేసుకొని జ్యూస్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఈ జ్యూస్ మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ మనకు పంపించారండి. చాలా చాలా సూపర్ ఎఫెక్టివ్గా పనిచేసింది. నేను కూడా ఒక 3 టైమ్స్ యూజ్ చేశాను. హెయిర్లో అయితే చాలా మంచి షైన్ అండ్ ఇంకా వైట్ హెయిర్ కొత్తగా వస్తుంది కదా, అలాంటివి కూడా తగ్గాయి. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు అని చెప్పేసి ఈ వీడియో మీకు షేర్ చేయడం జరుగుతుంది. తను పంపించిన వీడియోనే. ముందుగా అయితే ఒక కప్పు కర్డ్ తీసుకోవాలండి. ఇదైతే ఇంట్లో చేసుకుంది అయితే ఇంకా మంచిది. తీయగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. అండ్ దెన్ ఇప్పుడైతే మనం తీసుకుంటున్నాం కర్డ్లోకి లేత ఒక గుప్పెడు కరివేపాకు తీసుకుంటున్నామండి. మరీ ముదిరిందైతే అది మిక్సీ పట్టినప్పుడు ఒక బ్లాక్ లాగా అవుతుంది, టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా ఓవర్గా ఉంటుంది. అందుకే కొంచెం లేతగా ఉన్నవైతే చాలా మంచిది. కరివేపాకు ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకి తెలిసిందే కదా. అండ్ ఐస్కి కూడా చాలా మంచిది, కంటి చూపును మెరుగుపరచడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ విటమిన్ ఏ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒక చిన్న ఇంచు అల్లం ముక్క కూడా తీసుకున్నాను. అండ్ ఒక చిన్న పచ్చిమిర్చి పీస్ కూడా తీసుకున్నారు. అండ్ ఇప్పుడైతే మనం జీరా పౌడర్ వేస్తున్నాము. మజ్జిగలో జీరా అనేది ఎంత మంచి కాంబినేషన్ మనం ఈ సమ్మర్ అంతా చూసాం కదా. చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది అండ్ డైజెషన్ కూడా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ తీసుకుంటున్నానండి, టేస్ట్ తగ్గట్టు. ఈ సాల్ట్ ఏంటంటే రాక్ సాల్ట్ తీసుకుంటూ ఉన్నాము. మీకు నచ్చితే పింక్ సాల్ట్ కూడా తీసుకోవచ్చండి, ఇంకా హెల్త్కు మంచిది కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సూపర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అండి. దీన్నే అవిసె గింజలు అంటారు కదా, దాన్ని మెత్తగా పౌడర్ చేసి ఒక స్పూన్ వరకు నిండుగా వేసుకోవాలి. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్కి ఎంత మంచిదో మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. వీటిని రైస్ కడిగిన వాటర్లో వేసి స్ప్రే లాగా చేసుకుంటూ ఉన్నాము, లేదంటే అన్నం వంచేసిన గంజిలో వేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా అప్లై చేసుకుంటాను హెయిర్కి. అలాంటిది ఇలా డైరెక్ట్గా మనము ఇంటర్నల్గా ఇంకా మనం కడుపులోకి తీసుకోవడం వల్ల ఇంకా ఎఫెక్ట్గా పనిచేస్తుంది కదా. మనం ప్యాక్లు అది ఇలా సీరమ్స్ ఇలా కాకుండా ఇలా డైరెక్ట్గా తీసుకోవడం కూడా ఇంకా ఎఫెక్ట్గా ఉంటుంది. ఇది మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఏదో మెడిసిన్ తీసుకున్నట్టు కాకుండా చాలా మంచిగా పనిచేస్తుంది. మనం డ్రింక్ తాగడానికి కూడా చాలా టేస్టీగానే ఉంటుంది కదా. ఇందులో జీరా వేసాము, అల్లం వేసాము అండ్ సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి ఫ్లేవరబుల్గా ఉంటుంది, తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం గ్లాస్లో సర్వ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇదైతే వారంలో ఒకసారి కానీ లేదంటే మంత్లో ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ కానీ తీసుకుంటే హెల్తీ అయినా ఒత్తైన జుట్టు మన సొంతం. చూసారు కదండి ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో, చాలా ఈజీ కదా. మన టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి పల్చటి మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ కూడా అవుతాము. ఒక్క దెబ్బకి 3 పిట్టల్లాగా అయిపోయిందనమాట. చాలా టేస్టీగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచిగా ఇందులో బటర్ మిల్క్ ఉంది, కర్రీ లీవ్స్ ఉన్నాయి, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంది, అండ్ తర్వాత ఇంకా జీరా పౌడర్ ఉంది, అల్లం పచ్చిమిర్చికి ఇలా కరివేపాకు అన్నీ వేశారు కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా అదేదో మెడిసిన్ తీసుకున్నట్టు కాకుండా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక మంచి జ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.